వైకుంఠ ఏకాదశి గురించి, ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి, తిరుమల దర్శనం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే 2025 సంవత్సరంలో ఈ పండుగ ఏ తేదీన జరుపుకోవాలి అనే విషయాలలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది డిసెంబర్ 29న అంటున్నారు, మరికొంతమంది డిసెంబర్ 30 అంటున్నారు. అసలు ఏది కరెక్ట్ డేట్? మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఉపవాసం ఏ రోజు ఉండాలి? తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు మొదలవుతుంది? ఇలాంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం డేట్ గురించి క్లారిటీ తెచ్చుకుందాం. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి పండుగ డిసెంబర్ 30వ తేదీన అంటే మంగళవారం రోజున వస్తుంది. చాలా క్యాలెండర్స్లలో లేదా పంచాంగాల్లో చూసి జనాలు డిసెంబర్ 29న అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏకాదశి తిథి అనేది డిసెంబర్ 30వ తేదీ ఉదయం 7:51 స్టార్ట్ అవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజునే మనం పండుగగా పరిగణనలోకి తీసుకుంటాము. కాబట్టి డిసెంబర్ 30వ తేదీ ఉదయం నుంచి ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి మనం అందరం డిసెంబర్ 30వ తేదీనే వైకుంఠ ఏకాదశిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. మీరు ఉపవాసం ఉండాలన్నా, పూజ చేసుకోవాలన్నా కూడా డిసెంబర్ 30వ తేదీనే ప్లాన్ చేసుకోండి. ముందుగా మనం డేట్ గురించి క్లారిటీ తెచ్చుకుందాం. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి పండుగ డిసెంబర్ 30వ తేదీన అంటే మంగళవారం రోజున వస్తుంది. చాలా క్యాలెండర్స్లో లేదా పంచాంగాల్లో చూసి జనాలు డిసెంబర్ 29 అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏకాదశి తిథి అనేది డిసెంబర్ 30వ తేదీ ఉదయం 7:51 స్టార్ట్ అవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజునే మనం పండుగగా పరిగణనలోకి తీసుకుంటాము. కాబట్టి డిసెంబర్ 30వ తేదీ ఉదయం నుంచి ఏకాదశి తిథి ఉంది. కాబట్టి మనమందరం డిసెంబర్ 30వ తేదీనే వైకుంఠ ఏకాదశిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. మీరు ఉపవాసం ఉండాలన్నా, పూజ చేసుకోవాలన్నా అన్నీ కూడా డిసెంబర్ 30వ తేదీనే ప్లాన్ చేసుకోండి. అసలు ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఎందుకు అంటే పురాణాల ప్రకారం ఈ ఒక్క రోజు వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగి వస్తాడని మన పెద్దల నమ్మకం. ఆయన ఒక్కడే రాడు, ఆయనతో పాటు 3 కోట్ల మంది దేవతలు కూడా భూమి మీదకు వస్తారు. 3 కోట్ల దేవతలు వస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. సంవత్సరంలో మనకు చాలా ఏకాదశులు వస్తాయి. సాధారణంగా నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటన్నింటిలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవర్ఫుల్. ఈ ఒక్క రోజు మనం పర్ఫెక్ట్గా ఉపవాసం ఉండి పూజ చేస్తే మిగతా అన్ని ఏకాదశుల పుణ్యం మనకు ఒక్కసారి దక్కుతుందని చెబుతారు. అందుకే ఈ రోజును ఎవ్వరూ మిస్ చేసుకోరు. ఇప్పుడు మనం ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలు చాలా వివరంగా మాట్లాడుకుందాం. పూజ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని టెన్షన్ పడుతుంటారు. సింపుల్గా చెప్పాలంటే డిసెంబర్ 30వ తేదీ ఉదయాన్నే నిద్రలేవాలి. వీలైతే సూర్యుడు రాకముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది. నిద్ర లేచిన వెంటనే తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకోవాలి. దేవుడి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా శుభ్రత చాలా ముఖ్యం. సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత మీ ఇంటిలో ఉన్న పూజ గదిని క్లీన్ చేసుకోండి. పూజ కోసం మీరు విష్ణువు ఫోటో లేదా లక్ష్మీనారాయణుల ఫోటోను సిద్ధం చేసుకోండి. దేవుడి ఫోటోకి పువ్వులతో అలంకరించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు పూజలో తులసి ఆకులు చాలా ముఖ్యం. శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. తులసి లేకుండా చేసే పూజ ఆయనకు అంతగా నచ్చదు అని అంటారు. కాబట్టి
ఖచ్చితంగా తులసి ఆకులు లేదా తులసి మాలలు దేవుడికి పెట్టండి. అలాగే దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మనసులో దేవుడిని గట్టిగా కోరుకోండి. పూజ చేసేటప్పుడు మంత్రాలు చదవడం రాకపోయినా పర్వాలేదు. కేవలం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉంటే చాలు. ఒకవేళ మీకు చదవడం వస్తే విష్ణు సహస్రనామం చదవండి లేదా భగవద్గీతలోని శ్లోకాలు చదవండి. చదవడం రాని వాళ్ళు ఫోన్లో ఆడియో ప్లే చేసి విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. దేవుడి ముందు కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆ మంత్రాన్ని వినండి. దీనివల్ల మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇక ఈరోజు అతి ముఖ్యమైన విషయం ఉపవాసం అంటే ఫాస్టింగ్. ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రోజు అన్నం అంటే రైస్ అస్సలు తినకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదు. పూర్తిగా ఆరోగ్యం బాగున్న వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు రోజంతా ఏమీ తినకుండా కేవలం మంచినీళ్లు తాగుతూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. దీన్నే నిర్జల ఉపవాసం అంటారు. కాని అందరికీ ఇది సాధ్యం కాదు. షుగర్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, గర్భిణీలు ఇలా పూర్తిగా పస్తులు ఉండటం కష్టమనుకునేవాళ్లు కొన్ని మినహాయింపులు తీసుకోవచ్చు. మీరు అన్నం తినకుండా పాలు తాగవచ్చు. అలాగే పండ్లు అంటే ఫ్రూట్స్ తినవచ్చు. అరటి పండ్లు, యాపిల్, జామకాయ ఇలా ఏవైనా పండ్లు తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యంతో చేసిన జావా లేదా పాయసం లాంటివి తీసుకోవచ్చు. గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాంటి టిఫిన్ కూడా తినవచ్చు. దీన్ని సాత్విక ఆహారం అంటారు. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలు లేకుండా చాలా లైట్గా ఉంటే ఫుడ్ తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా నాన్ వెజ్ అంటే మాంసాహారం జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. అలాగే ఆల్కహాల్, సిగరెట్ లాంటి అలవాట్లకు ఈ రోజు దూరంగా ఉండాలి. శరీరాన్ని, మనసుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే దేవుడి అనుగ్రహం అంత బాగా కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జాగరణ. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా మెలకువగా ఉండటాన్ని జాగరణ అంటారు. రాత్రంతా దేవుడి నామస్మరణ చేస్తూ గడపాలి. అయితే ఈ రోజుల్లో రాత్రంతా మెలకువగా ఉండటం అందరికీ కుదరకపోవచ్చు. కనీసం రాత్రి 11 లేదా 12 గంటల వరకు అయినా మెలకువగా ఉండి దేవుడి పాటలు వినడం లేదా దేవుడి సినిమాలు చూడటం, పురాణాలు చదవడం లాంటివి చెయ్యండి. అంతేకాని జాగరణ పేరుతో సినిమా థియేటర్లకు వెళ్లడం, ముచ్చట్లు పెట్టడం, టైంపాస్ చెయ్యడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దేవుడి మీద ధ్యాస పెట్టి చేసేదే నిజమైన జాగరణ. ఇప్పుడు మనం నైవేద్యం గురించి మాట్లాడుకుందాం. దేవుడికి ఏం పెట్టాలి? మీరు పూజ చేసేటప్పుడు దేవుడికి ప్రసాదంగా పండ్లు పెట్టవచ్చు, లేదా పాలు, పెరుగు, వెన్న లాంటివి కూడా పెట్టవచ్చు. స్వీట్స్ చేయాలి అనుకుంటే గోధుమ రవ్వతో చేసిన కేసరిబాత్ లేదా పొంగల్ చేసి దేవుడికి పెట్టండి. తులసి ఆకులు వేసిన నీళ్లను అంటే తులసి తీర్థాన్ని దేవుడికి సమర్పించండి. పూజ అయ్యాక మీరు ఆ తీర్థాన్ని తీసుకోండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పూజలో కర్పూర హారతి ఇవ్వడం మర్చిపోకండి. హారతి ఇచ్చేటప్పుడు వచ్చే సువాసన, ఆ వెలుతురు మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం గురించి. వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా ఫేమస్. గుడిలో ఉత్తర దిక్కున ఉన్న ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం సంవత్సరం మొత్తం మూసి ఉంటుంది. కేవలం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే దీన్ని తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే నేరుగా వైకుంఠానికి వెళ్లినంత పుణ్యం వస్తుందని, చేసిన పాపాలన్నీ పోతాయని, చనిపోయాక మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది భక్తులు ఈ రోజు తిరుమలకు వెళ్లడానికి పోటీ పడుతుంటారు. గతంలో అయితే ఈ ఉత్తరద్వార దర్శనం కేవలం 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే ఉండేది. దీనివల్ల విపరీతమైన రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటలు జరిగి సామాన్య భక్తులకు దర్శనం దొరకడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వైకుంఠద్వార దర్శనాన్ని ఇప్పుడు 10 రోజుల పాటు కల్పిస్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో ఈ 10 రోజుల దర్శనం డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలై జనవరి 8, 2026 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 10 రోజుల పాటు మనం ఈ స్పెషల్ దర్శనాన్ని చేసుకోవచ్చు.
మీరు ఏకాదశి రోజే వెళ్ళాలి అని రూల్ ఏమీ లేదు. ఈ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నంత ఫలితం దక్కుతుందని పండితులు మరియు టీటీడీ వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి రద్దీని చూసుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 10 రోజుల్లో మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తేదీలు చాలా రద్దీగా ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31 వైకుంఠ ద్వాదశి, ఇక జనవరి 1 న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం. ఈ 3 రోజులు వరుసగా స్పెషల్ డేస్ కాబట్టి జనం విపరీతంగా వస్తారు. అందుకే టీటీడీ వారు ఈ 3 రోజులకు ఒక స్పెషల్ పద్ధతిని పెట్టారు. ఈ మొదటి 3 రోజులు దర్శనం కావాలి అనుకునే వాళ్లు ముందుగానే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం ఎలక్ట్రానిక్ డిప్ అనే సిస్టమ్ని పెట్టారు. ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఒక రకమైన లక్కీ డ్రా లాంటిది. మీరు నవంబర్ నెలలో టీటీడీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 మధ్యలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డు వివరాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తరువాత కంప్యూటర్ ద్వారా లక్కీ డ్రా తీస్తారు. ఎవరికైతే ఈ డ్రాలో టికెట్ వస్తుందో వాళ్లకు మాత్రమే ఆన్లైన్లో మెసేజ్ వస్తుంది. వాళ్లు డబ్బులు కట్టి టికెట్ బుక్ చేసుకోవాలి. ఇలా టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్లు మాత్రమే డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో దర్శనానికి అనుమతిస్తారు. టికెట్ లేని వాళ్లను ఈ 3 రోజులు అనుమతించే అవకాశం తక్కువగా ఉంటుంది లేదా చాలా టైం పట్టొచ్చు. కాబట్టి ఈ 3 రోజులు వెళ్ళాలి అనుకునేవాళ్లు తప్పకుండా ఆన్లైన్ అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండాలి. మరి మాకు టికెట్ రాలేదు, లక్కీ డ్రాలో పేరు రాలేదు అనుకునేవాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం సర్వదర్శనం ఉంది. జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అంటే మిగతా 7 రోజుల పాటు ఎలాంటి స్పెషల్ టికెట్ అవసరం లేదు. మీరు నేరుగా తిరుమలకు వెళ్లి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకోవచ్చు. దీన్నే సర్వదర్శనమంటారు. దీనికి ఎలాంటి సిఫార్సులు అవసరం లేదు. ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిన పని లేదు. క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లి లైన్లో వెళ్తే చాలు. ఈ సమయంలో కూడా ఉత్తర ద్వారం తెరిచే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆ వైకుంఠ ద్వారం గుండానే వెళ్లి స్వామిని చూడొచ్చు. జనవరి 2 నుంచి రద్దీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్య భక్తులు ఈ డేట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అని నా సలహా. ఇంకొక విషయం ఏంటంటే ఈ 10 రోజుల్లో ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర పెద్దల సిఫార్సు లేఖలు ఏవీ పని చెయ్యవు. అలాగే ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు వంటివి ఏవీ ఉండవు. అందరినీ సమానంగా చూస్తారు. సామాన్య భక్తులకు ఎక్కువ టైం ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు సామాన్య భక్తులైతే మీకు ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు మళ్ళీ ఉపవాసం దగ్గరికి వద్దాం. డిసెంబర్ 30న ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నవాళ్లు ఆ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే ఎప్పుడు బ్రేక్ చెయ్యాలి అనే డౌట్ ఉంటుంది. దీన్నే పారణ అంటారు. ఉపవాసం ఉన్నవాళ్లు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసాన్ని బ్రేక్ చెయ్యాలి. ఈ ద్వాదశి డిసెంబర్ 31వ తేదీన వస్తుంది. ఆ రోజు ఉదయం స్నానం చేశాక మళ్లీ తులసి తీర్థం తీసుకుని అప్పుడు భోజనం చెయ్యాలి. ద్వాదశి రోజు భోజనంతో పాటు ఏదైనా దానం చెయ్యటం చాలా ముఖ్యం. మన హిందూ ధర్మంలో దానానికి చాలా గొప్ప స్థానముంది. అందులోనూ ఏకాదశి ఉపవాసం తర్వాత చేసే దానానికి 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. మీరు గొప్పగా బంగారం, డబ్బులు దానం చెయ్యనవసరం లేదు. మీ శక్తికి తగ్గట్టుగా ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. లేదా ఒక గుప్పెడు బియ్యం, కూరగాయలు ఎవరికైనా ఇవ్వండి. బట్టలు దానం చేసినా మంచిదే. గోవుకి అంటే ఆవుకి అరటి పండ్లు లేదా గడ్డి తినిపించినా కూడా చాలా మంచి జరుగుతుంది. ఇలా చెయ్యడం వల్ల మీ ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. కేవలం ఉపవాసం ఉంటే సరిపోదు. సేవగుణం, దానగుణం కూడా ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇవండి వైకుంఠ ఏకాదశి గురించిన పూర్తి వివరాలు. ఒక్కసారి మళ్లీ గుర్తు చేస్తున్నాను. డేట్ వచ్చి డిసెంబర్ 30, 2025. 2 కాదు, తిరుమల దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. మొదటి 3 రోజులు ఆన్లైన్ టికెట్స్ ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో అందరూ వెళ్లవచ్చు. ఉపవాసం ఉండేవాళ్లు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుడి మీద భక్తితో ఉండండి. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరికీ దొరుకుతాయి.
ఈ పండుగ రోజు ఇంకొక చిన్న పని చెయ్యండి. కుదిరితే దగ్గర్లో ఉన్న విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. గుడిలో ఉత్తర ద్వారం ఉంటే దాని ద్వారా వెళ్ళండి. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే దేవుడి ఫోటోకి ఉత్తర దిక్కున నిలబడి దండం పెట్టుకోండి. మనసు స్వచ్ఛంగా ఉంటే దేవుడు ఎక్కడున్నా పలుకుతాడు. ఈ ఆర్టికల్లో చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ సింపుల్ నియమాలు పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజున మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. చివరగా ఒక మాట, మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఏకాదశి అంటే కేవలం అన్నం మానేయడం కాదు, మనలోని చెడు ఆలోచనలను మానేయటం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే ఆ రోజంతా దేవుడి ఆలోచనలతో గడపాలి. అందుకే టీవీ సీరియల్స్, రాజకీయ చర్చలు పక్కన పెట్టి ఆ ఒక్క రోజు దేవుడి నామస్మరణ చెయ్యండి. దీనివల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి పండుగలే మనకు కాస్త రిలీఫ్ని ఇస్తాయి. కాబట్టి సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, పద్ధతిగా పండుగ చేసుకుందాం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ దగ్గర్లో ఉన్న పండితులను లేదా గుడి పూజారిని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు, కానీ ప్రధానమైన నియమాలు మాత్రం ఇవే. హ్యాపీ వైకుంఠ ఏకాదశి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.